23 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా సాధించిన రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాలేదు. దాని గురించి మీకు తెలుసా? అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేకమైన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సాధించిన సంచలన విజయాలు అన్ని ఇన్ని కావు. ఈ సినిమా అప్పట్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో 1,56,00,000 రూపాయలు గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత 23 ఏళ్లలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఏ సినిమా కూడా ఖుషీ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయలేదు. పవన్ కళ్యాణ్ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాలేదంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో సులువుగా అర్థమవుతుంది. ఖుషీ సినిమా అప్పట్లో ఏ రేంజ్ హిట్ గా నిలిచిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అయితే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు ఎప్పుడు ఒకే చెబుతారు అని అభిమానులు సైతం ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పవన్ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది. పవన్ డేట్స్ కోసం నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆగస్టు చివరి వారం నుంచి పవన్ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలకు దూరంగా ఉండడం అభిమానులకైతే నచ్చడం లేదనే వార్త చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున సినిమాలు చేయలేకపోతున్నారని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావడానికి మరో 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ పారితోషికం ప్రస్తుతం 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ మొదట ఓజీ తర్వాత హరిహర వీరమల్లు సినిమాలలో నటించనున్నారు. ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.